2వ తేదీ నుండి గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు 100 డేస్ స్పెషల్ డే ప్రోగ్రామ్ మన జమ్మికుంట పట్టణంలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే జమ్మికుంట పట్టణం గల అన్ని నాలాలు, ముఖ్యంగా ఎక్కడైతే వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొదటగా తీసుకొని ఈరోజు మనము ఈ యొక్క రుద్రభూమి దగ్గర గల మెయిన్ ఏంటంటే ఈ యొక్క చెరువు ఓవర్ఫ్లో అయిన తర్వాత వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయ్యేటి ద్వారా వాటర్ వెళ్ళడానికి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇక్కడ మొత్తం తుమ్మలు కానివ్వండి, గడ్డి, అలాగే మట్టి మొత్తం డిసిల్టేషన్ చేయడం జరిగింది. సో ఏదైతే వాటర్ చెరువు నిండిన తర్వాత ఓవర్ఫ్లో వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత బ్యాగ్ కొట్టి తద్వారా మనకు ముఖ్యంగా ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ దానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీటి వరద ముప్పునకు గురయ్యేటి. సో ముందుగా ఉన్న ఈ యొక్క స్టామ్ వాటర్ ఈ నాలను క్లీన్ చేసిన తర్వాత మనం చూసినా మన వర్షాలు భారీగా పడ్డా కూడా మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ కాలేదు. సో అదేవిధంగా దాంతోపాటు కొత్తపల్లి కానివ్వండి, ధర్మారం మరియు అదేవిధంగా మోత్కులగూడెంలో కూడా అనేక మనం స్పెషల్ డే కార్యక్రమాలు తీసుకొని ఈ 100 రోజుల భాగంగా బుషెస్ క్లీన్ చేయడం కానీ ముఖ్యంగా మొక్కలు నాటడం అటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నాలా అంటే నాకు ఉన్న సమాచారం మేరకు 2011లో మాత్రమే దీన్ని డిసిల్టేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు సుమారుగా 14 ఇయర్స్ తర్వాత ఈరోజు మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. ఆ రోజు చిన్నగా ఉన్న నాల లెక్క ఉన్న ఈ యొక్క నది, చిన్న మినీ నది ఈరోజు పెద్ద కాలువ లెక్క. సో ఇది మన యొక్క రేపు పొద్దున మనకు బతుకమ్మ కొరకు కూడా ఇక్కడే మన యొక్క పట్టణ ప్రజలు, మహిళలు బతుకమ్మ ఆడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ బతుకమ్మ ఆడటానికి కూడా ఫ్రెష్ వాటర్ వస్తాయి. సో అది కూడా ఇబ్బంది కూడా తొలగింది. ముఖ్యంగా మనకు తెలుసు, మనం ఈరోజు జమ్మికుంట పట్టణంలో గల అన్ని వార్డులలో స్పెషల్గా మా యొక్క ఏఈస్, శానిటేషన్ సిబ్బంది, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా దానికి సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మన పట్టణంలోని అన్ని ముఖ్యంగా ఏవైతే మర్జిడ్ కాలనీస్ ఉన్నాయో, అంటే కొత్తగా మనకు మున్సిపాలిటీలో విలీనమైన వార్డ్స్ ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మనం 15 crores ఆల్రెడీ మా యొక్క సిబ్బంది ఫీల్డ్ పై వెళ్ళి ఎక్కడ అవసరం ఉందో అక్కడ మొత్తం మెజర్మెంట్ చేసి ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు మరియు మా యొక్క గౌరవ సిడిఎంఏ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క నిధులు మనకు విడుదల కాగానే తప్పకుండా ఎక్కడైతే ఇక ప్రాబ్లమ్స్ ఉన్నాయో కష్టతరమైన ప్రాంతాల్లో మురికి కాలువలు కానీ, రోడ్స్ కానీ, అదేవిధంగా కల్వర్ట్స్ కూడా మనం నిర్మించుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీలో వీలైనంత మట్టుకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ట్రేస్ అవుట్ చేసి మా యొక్క సిబ్బంది యొక్క సహకారంతో, పట్టణ ప్రజలు మరియు పాత్రికేయ మిత్రుల యొక్క సహకారంతో తప్పకుండా జమ్మికుంట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు కృషి చేస్తాం. కాబట్టి పట్టణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. దానికి ఫలితమే మనకు ఈరోజు మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆస్తిపనిలో నిలిచింది. అదేవిధంగా 5% రిబేట్లో కూడా మొదటి స్థానం ఉంచింది. అది నాకు నా యొక్క కమిషనర్ కెరీర్లో నాకు చాలా సంతోషం, మరి దానికి గర్వపడుతున్నాను. దీనికి సహకరించిన పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ యొక్క సహకారాన్ని ముందు కూడా కొనసాగించాలని కోరుతున్నాను.